వెల్కమ్ టు యూటీవీ. ఎవరు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డికి విమర్శలు తప్ప రాజకీయాలు తెలియవు అని? ఆయనకు ఎప్పుడు ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలో వెన్నతో పెట్టిన విద్య అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విషయంలో రుజువైంది. ఈటల బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన తర్వాత తన మార్క్ పాలిటిక్స్ చేసుకుంటున్నారు. ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది. అందుకే అధిష్టానం సైతం అంతే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకే పదవులను కట్టబెట్టే కమలం పార్టీ తొలిసారి అధ్యక్ష రేసులో ఈటల పేరును కూడా చేర్చింది. ఆయన కూడా ఏ క్షణంలోనైనా సదరు పదవి తనను వరిస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలో కాళేశ్వరం కమిషన్ రూపంలో అనుకోని బ్రేక్ వచ్చి పడింది. అవును, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంపీ ఈటల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసు అడ్డంకిగా మారనున్నాయనే చర్చ తెరపైకొచ్చింది. ఇక బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు చెల్లింపుల విషయంలో ఈటలను విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ సిద్ధమవ్వగా అదే ఇప్పుడు ఈటలకు ఇబ్బందికరంగా మారిందనే టాక్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై క్లారిటీ వచ్చే సమయంలో రాజకీయ దుమారం మొదలైంది. కొన్ని రోజులుగా బీజేపీ చీఫ్ ఎంపికపై ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. రెండు బాధ్యతలను కిషన్ రెడ్డి మోస్తుండడంతో ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని డిసైడ్ అయిన పార్టీ హైకమాండ్ దానికి సంబంధించిన కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది. అయితే పార్టీలో అందరినీ కలుపుకుపోయే నాయకుడిపై అధిష్టానం దృష్టి సారించింది. తెలంగాణలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 8 మంది ఎంపీలను గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికలంటూ వస్తే అధికారాన్ని దక్కించుకోవాలని లెక్కలు వేసుకుంటోంది. అందుకే ఈసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో చాలా అంశాలను అధిష్టానం బేరీజు వేసుకుంటుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటకు వస్తూ ఉత్కంఠ రేపుతోంది. సాంప్రదాయబద్ధంగా పార్టీని నడిపించే వాళ్ళు కాకుండా కాస్త దూకుడుగా ఉంటూ పార్టీలో అందరినీ కలుపుకుపోతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే నేత కోసం స్కెచ్ వేస్తుందట కమలం పార్టీ అధిష్టానం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అయితే తెలంగాణ స్టేట్ బీజేపీ చీఫ్గా ఎంపీని ఎంపిక చేయాలని పార్టీ హైకమాండ్ స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుందన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం 5 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు రేసులో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. ఈ 5గురిలో ఎవరికి అధ్యక్ష పదవి పగ్గాలు ఇవ్వాలన్నా దానిపై పార్టీ పెద్దలు సీరియస్గా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండదండలతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఖచ్చితంగా తనకే దక్కుతుందన్న ధీమాతో ఈటల రాజేందర్ ఉన్నారట. ఆ నమ్మకంతో ఉన్న ఈటల తన సన్నిహితుల దగ్గర కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్కు అనుకోని అవాంతరం వచ్చి పడిందన్న చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఎంపీ ఈటల రాజేందర్కు నోటీసులు సైతం జారీ చేసింది. జూన్ 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులో పేర్కొంది. బీఆర్ఎస్ హయాంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో కమిషన్ ఆయన్ని విచారించనుందని తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం కమిషన్ విచారణ ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అడ్డంకిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ స్వయంగా ఆరోపించిన సందర్భాన్ని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ ఎంపీ అయిన ఈటల రాజేందర్ కాళేశ్వరం విచారణ ఎదుర్కొంటుండడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో ఎంపీ ఈటల రాజేందర్కు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో ఢిల్లీ అధిష్టానం పునరాలోచనలో పడిందన్న చర్చ జరుగుతోంది. నోటీసుల నేపథ్యంలో ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయ్యే వరకు ఎదురు చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీ పగ్గాలను ఎంపీకే కట్టబెట్టాలని తొలుత నిర్ణయం తీసుకున్న ఈటలకు నోటీసుల నేపథ్యంలో పునరాలోచనలో పడిందని సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఎంపీకే కాకుండా ఎమ్మెల్యేల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి బీజేపీ అధిష్టానం తెలంగాణ పార్టీ చీఫ్ విషయంలో ఈటలను కాదని మరో నేతను ఎంపిక చేస్తుందా అన్నదానిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.